హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో కూడేదాన్ అంటే చెత్తకుండి అనే లెసన్ నేర్చుకున్నాం. చాలా బాగుంది, సరదాగా ఉంది. మే కయి రంగో మే మిల్తా హూ, నేను చాలా కలర్స్లో దొరుకుతాను. మేరే కయి ఆకార్ హే, నాకు చాలా ఆకారాలు ఉన్నాయి. ఘర్, స్కూల్, దఫ్తర్ హో యా సడక్, मैं सब जगह रहता हूँ. నేను ఇంట్లోని, స్కూల్లోని, ఆఫీసు లేదా కార్యాలయంలోని, రోడ్డు మీద అన్ని ప్లేసుల్లోని నేను ఉంటాను. आप सोच रहे होंगे, మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా. मैं कौन हूँ, నేను ఎవరని. चीज़ हूँ मैं बड़े काम की, सोचो मेरा नाम, నేను అందరికీ ఉపయోగపడే వస్తువుని. నా పేరేంటో ఆలోచించండి. జ్యాదా నహీ హే మేరా దామ్, నా రేటు అంత ఎక్కువేమీ కాదు. దామ్ అంటే కాస్ట్. ఆతా హూ మే సబ్కే కామ్, నేను అందరికీ పనికొస్తాను. అబ్తో సమझे, ఇప్పటికన్నా అర్థమైందా? హా, మేరా నామ్ కూడేదాన్ హే, అవును నా పేరు చెత్తకుండి. ఆజ్ మే ఆప్కో పతే కీ బాత్ బతాతా హూ, ఈరోజు నేను నా గురించి మీకు చెప్తాను. సంసార్ మే ఏక్ మాత్ర మే హీ హూ, ప్రపంచంలోని నేను ఒక్కదాన్నే ఉన్నాను. సంసార్ అంటే ప్రపంచం. జో అప్నే శరీర్ పర్ లిఖ్ కర్ చల్తా హూ, యూజ్ మీ, మేరా ఉపయోగ్ కరే, నా శరీరం మీద నేను రాసుకుని ఉంటాను. ఏమని? యూజ్ మీ, నన్ను ఉపయోగించుకోండి అని నా శరీరం మీద రాసుండే ఒకే ఒక వస్తువుని. पहले लोग पुरानी बाल्टी, डिब्बा या किसी भी टूटी हुई चीज़ का उपयोग कूड़ा डालने के लिए करते थे. మొదట్లో ప్రజలు పాత బకెట్లని, అలాగే డబ్బాలని, అలాగే కిసీ బి టూటీ హుయి చీజ్ అంటే ఏదన్నా విరిగిపోయిన వస్తువులని ఉపయోగించుకునేవారు చెత్త వేయటానికి. పర్ అబ్ సమయ్ బదల్ గయా హే, కానీ ఇప్పుడు సమయం మారిపోయింది. అబ్ మే ప్లాస్టిక్ టీన్, ఇప్పుడు నేను ఎలా మీకు దొరుకుతున్నాను? ప్లాస్టిక్ టిన్నులుగాను. గత్తె అంటే దళసరి అట్టలాగా ఉండే డస్ట్బిన్, అంటే గట్టి అట్టలతో తయారు చేసిన డస్ట్బిన్ రూపంలోను. లోహే వ స్టీల్ సే బనాయా జానే లగా హూ, నేను ఇనుముతోని అలాగే స్టీల్తోని కూడా చెత్త డబ్బాల్ని తయారు చేస్తున్నారని చెప్తుంది తన గురించి తాను. పెహ్లేతో మేరా ముహ్ ఖులా రహతా థా, స్టార్టింగ్లోని నా నోరు ఓపెన్ చేసి ఉండేది. అబ్తో మేనే ఢక్కన్ లగ్వా లియా హే, కానీ ఇప్పుడు నా నోటికి నేను మూత పెట్టేసుకున్నాను. ఢక్కన్ అంటే లిడ్, మూత ఏదైనా. జబ్ మేరీ ఆవశ్యకత హో, ఎప్పుడైతే నా అవసరం వస్తుందో, ఢక్కన్ కోలో ఓర్ ముజే ఉపయోగ్ మే లావో, మీకు అవసరం వచ్చినప్పుడు నన్ను ఓపెన్ చేసుకోండి, నన్ను ఉపయోగించుకోండి అని డస్ట్బిన్ చెప్తుంది. ఫస్ట్ పేరాలో మీరు లెసన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ పేరాలో తన గురించి తను చెప్పుకుంది, నేను ఎవరిని గుర్తుపట్టారా అని. సెకండ్ పేరాలో పాత రోజుల్లో డస్ట్బిన్ ఎలా ఉండేది, ఇప్పటి రోజుల్లో డస్ట్బిన్ ఎలా ఉంటుంది అని చెప్పారు కదా. ఇప్పుడు థర్డ్ పేరా చూడండి, అసలు డస్ట్బిన్ ఏ కలర్స్లో వస్తున్నాయి, వాటిని మనం ఎలా ఉపయోగించాలని ఈ పేరాలో నేర్చుకుంటున్నాం. చూడండి అమ్మా. జాగో లోగో జాగో, మేల్కొనండి ప్రజలారా, మేల్కొనండి. సంసార్ మే చీజే బదల్తీ రహతీ హే, మరలా చెప్తున్నా, సంసార్ అంటే ప్రపంచం. ప్రపంచంలో వస్తువులన్నీ మారిపోతూ ఉన్నాయి. మే భీ హర్ దిన్ పరివర్తన్ కర్ రహా హూ, నేను కూడా నన్ను రోజు రోజుకి మార్చుకుంటూ ఉన్నాను. అబ్ మేనే అప్నే భాయియోం కో భీ కామ్ కర్నా సిఖా దియా హై, నేను మా సోదరులకి కూడా ఎలా పనిచేయాలో నేర్పించేశాను. నీలే వ కాలే కూడేదాన్ మేరే భాయి హే, ఇప్పుడు ఈ డస్ట్బిన్కి సోదరులు ఎదురున్నారంట. కలర్స్ ఏంటి? నీలే అంటే బ్లూ కలరు, కాలే అంటే బ్లాక్. రెండు డస్ట్బిన్లు సోదరులుగా ఉన్నారు, బ్లాక్ ఒకటి, బ్లూ ఒకటి.
मेरे भाई है और मैं हूँ हरा। ఇప్పుడు మనతో ఏ డస్ట్బిన్ అయితే మాట్లాడుతుందో ఆ డస్ట్బిన్ గ్రీన్ కలర్ అన్నమాట. హరా కూడేదాన్, నేను గ్రీన్ కలర్ డస్ట్బిన్ని, నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు, అందులో ఒకడు బ్లాక్ ఇంకొకరేమో బ్లూ కలర్ అని చెప్తుంది. తర్వాత आप मेरे नीले भाई का उपयोग ऐसा कूड़ा डालने के लिए कर सकते हैं. మీరు నా సోదరుడైన బ్లూ కలర్ డస్ట్బిన్ని ఏ చెత్తని వేసుకోవటానికి వాడాలి అంటే జో నష్ట నహీ హోతా, మనం ఆ డబ్బాలో వేసేవి ఎప్పటికీ నశించవు అలాంటివి అందులో వేయాలి. ఏవి అవి చేసే అవేంటి అంటే ప్లాస్టిక్తో తయారు చేయబడిన వస్తువులు, లోహా అంటే ఇనుముతో చేయబడిన వస్తువులు అందులో వేయాలి. తర్వాత కాలే భాయి కా ఉపయోగ్, అయితే బ్లాక్ కలర్ సోదరుణ్ణి జీవాణు फैलाने वाली वस्तुओं को डालने के लिए होता है. అయితే జీవాణువులను వ్యాపింపజేయ వస్తువులని ఇంకొక సోదరుడు డస్ట్బిన్లో వేయచ్చు. బ్లాక్ కలర్ డస్ట్బిన్లో వేయాలి. అంటే ఏంటి, జైసే ప్రయోగ్ కే బాద్ పట్టి, అంటే మనం ఉపయోగించేసిన తర్వాత పట్టి అంటే వైట్ కలర్ గాజుగుడ్డ అంటాం కదమ్మా మనం, అది పట్టి లేదా బ్యాండెడ్స్. రక్త సే సని ఇంజెక్షన్ అంటే మనం యూజ్ చేసిన రక్తంతో ఉన్న ఇంజెక్షన్స్ కి సూయి ఆది, ఇంజెక్షన్స్ అలాగే సూయి అంటే సూదులు ఏమా దూది అలాగే గాజుగుడ్డ అంటారు కదా, ఈ వీటిని అన్నింటినీ కూడా బ్లాక్ కలర్ డస్ట్బిన్లో వేయాలి. మేరా ఉపయోగ్ ఆప్ నష్ట హోనే వాలా కూడా डालने के लिए कर सकते हैं. మరి గ్రీన్ కలర్ డస్ట్బిన్ అయిన నన్ను దేనికి వాడాలి అంటే నశించిపోయే వాటిని వేయటానికి వాడాలి. కూడా అంటే చెత్త, నశించిపోయే చెత్తను వేయటానికి వాడాలి. జైసే సబ్జీ యా ఫలోంకే చిలికే ఆది. గ్రీన్ కలర్ దాంట్లో ఏమయ్యాలి అని అంటే కూరగాయలు కుళ్ళిపోయిన లేదా మనం సగం వదిలేసిన కూరగాయలు అలాగే ఫ్రూట్స్ యొక్క తొక్కలు అట్లాంటివన్నీ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అమ్మ మరలా ఇంకొకసారి చూద్దామా. ఇది మనకి క్వశ్చన్స్లో ఇస్తారు. బ్లాక్ కలర్ దేనికి యూజ్ చేస్తారు డస్ట్బిన్, గ్రీన్ కలర్ దేనికి వాడతారు, అలాగే బ్లూ కలర్ డస్ట్బిన్ దేనికి వాడతారు అని మనకి క్వశ్చన్స్ ఉంటాయి. అందుకని ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. గ్రీన్ కలర్ ఏంటి అంటే ఫ్రూట్స్ యొక్క తొక్కలు, వాడిపోయిన పువ్వులు అలాగే కూరగాయలు పార్ట్స్ ఇవన్నీ వేయడానికి ఉపయోగిస్తారు. బ్లాక్ కలర్ ఏంటి అంటే హాస్పిటల్ అని గుర్తుపెట్టుకోండి. హాస్పిటల్లో ఏవైతే ఉపయోగిస్తారో అవన్నీ వేయటానికి బ్లాక్ కలర్ డస్ట్బిన్ వాడతాం. మరి బ్లూ కలర్ డస్ట్బిన్ దేనికి అని అంటే నాశనం అవ్వలేనివి అంటే ఇనుము వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు అందులో వేయాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. ఇక్కడ ఈ పిక్చర్లో చూసారు కదా, ఈమె ఏం చేస్తున్నారు, డస్ట్బిన్లో వేయకుండా చెత్త బయట వేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పేరాలో ఏముంటాయంటే డస్ట్బిన్ ఏం మాట్లాడుతుంది, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు, మనకు అది చివరికి ఏ సందేశం చెప్తుందో ఇక నుంచి చూద్దాం. आपको एक बात बताऊं, మీకు విషయం చెప్పనా. जब आप मेरा उपयोग करते हैं तो मुझे बहुत खुशी मिलती है. మీరు నన్ను ఉపయోగించినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. परंतु जब आप कूड़ा इधर उधर फेंकते हैं, కానీ మీరు చెత్తని इधर उधर అంటే అటు ఇటు విసిరేస్తే तो मुझे बहुत दुख होता है, నాకు చాలా బాధ వేస్తుంది. आप जानते हैं कि मुझे उपयोग में ना लाकर आप तरह तरह की बीमारियों को आमंत्रित कर रहे हैं. మీరు నన్ను యూజ్ చేయకపోవటం వల్ల చాలా రకాలైన జబ్బుల్ని మీరు ఆహ్వానిస్తున్నారని మీకు తెలుసా అని చెప్తుంది. यदि आप कूड़ा इधर उधर फेंकेंगे तो गंदगी फैलती है. మీరు చెత్తని అక్కడ ఇక్కడ విసిరేస్తే కనుక మురికి వ్యాపిస్తుంది. గందగి అంటే మురికి. గందగి సే హైజా, ఈ మురికి వ్యాపించడం వల్ల హైజా అంటే కలరా, పేచిష్ అంటే విరోచనాలు, और డెంగ్యూ అంటే మీకు తెలుసు డెంగ్యూ జ్వరాలు అంటారు కదా, జైసే భయానక్ రోగోं के
फैलने की संभावना है ఇలాంటి భయానకమైన రోగాలు వ్యాపించే అవకాశం ఉంది यह सच है कि स्वास्थ्य हमारे लिए अनमोल खजाना है ఏది నిజమట మనం ఆరోగ్యంగా ఉండడం అనేది మనకి చాలా విలువైన ఖజానా అంట మనం అంటాం కదా ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా అలా అన్నమాట कोई व्यक्ति चाहे कितना भी धनवान क्यों न हो ఎవరైనా వ్యక్తి ఎంత ధనవంతుడైనా సరే यदि उसका स्वास्थ्य ठीक नहीं है ఒకవేళ ఆయనకి ఆరోగ్యం బాగోలేదనుకోండి तो उसके लिए सभी सुख बेकार हैं ఆయనకున్న అన్ని సుఖాలు కూడా వ్యర్థంగా పోతాయి रोगी व्यक्ति तो कोई भी कार्य ठीक तरह से नहीं कर पाता है అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఏ పని కూడా సవ్యంగా చేయలేడు केवल स्वस्थ व्यक्ति ही सभी सुखों को पा सकता है ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మాత్రమే అన్ని సుఖాలు పొందగలుగుతాడు इसीलिए అందుకని यह ध्यान में रखना चाहिए कि మీరందరూ ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి आप कूड़ा करकट डालने के लिए अधिक से अधिक मेरा उपयोग करें మీరు చెత్త చెదారం వేయడానికి చాలా ఎక్కువగా నన్ను ఉపయోగించాలి अन्यथा नुकसान आपका ही होगा ఒకవేళ అలాగా డస్ట్బిన్ యూజ్ చేయకపోతే నష్టం మీకే వస్తుంది स्वच्छता का संदेश देने आया कूड़ेदान स्वच्छता का कार्य है बड़ा महान స్వచ్ఛతా సందేశాన్ని ఇవ్వటానికి వచ్చింది చెత్తకుండి స్వచ్ఛత కార్యక్రమం చాలా గొప్పది మహాన్ అంటే గొప్పది గందగీ సే ఫైలే బీమారి మనం చదువుకున్నాం కదా మురికిగా ఉండడం వల్ల జబ్బులన్నీ వ్యాపిస్తాయి స్వచ్ఛతకి ఆయి అబ్ బారి ఇప్పుడు పరిశుభ్రత వంతు వచ్చింది ఆవో బీమారియా భగాయే సారి రండి జబ్బులన్నిటినీ పారదోలుదాం జిందగీ నీరోగ్ బనాయే హమారి మన జీవితాలని ఆరోగ్యంగా జబ్బులు లేకుండా ఉంచుకుందాం అని అర్థం అర్థమైందా పిల్లలు లెసన్ ఎలా ఉంది బాగుంది కదా ఈ లెసన్లో ఏమన్నా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి అర్థాలు తెలియకపోతే కనుక మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను అలాగే మీ అందరూ చిన్న ఫేవర్ చేయాలి నేను 10th క్లాస్ హిందీ నోట్స్ కూడా పెడుతున్నాను ఇది మీ సీనియర్స్కి ఎవరికన్నా ఉంటే చెప్పండి అమ్మా అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించి ఈ నోట్స్ అంతా గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో వ్యాకరణ భాగం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సారాంశం ఇదంతా చెప్తాను సరేనా పిల్లలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను మరలా చెప్తాను బాగా చదువుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్